హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను డైసన్ వ్యాక్యూమ్ క్లీనర్ రివ్యూ చూపించబోతున్నాను. ఆల్రెడీ నేను ఇది కొని ఒక 1-2 ఇయర్స్ అయ్యి ఉంటుంది. జస్ట్ నేను ఎలా క్లీన్ చేసుకుంటాను పైన చూపించేస్తాను, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఇది 45,000 అనమాట. మేము ఈఎంఐలో తీసుకున్నాము. యాక్చువల్గా అయితే మా ఇంట్లో ఏమీ కార్పెట్స్ అవి ఏమీ ఉండవు, కానీ ఇది సోఫాస్కి కానీ కార్ క్లీనింగ్కి కానీ కార్నర్స్లో ఏదైనా డస్ట్ ఉంటే దానికి కానీ క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కడెక్కడ యూజ్ చేస్తానో నేను ఈ వీడియోలో మీకు ఇలా రఫ్గా చూపించేస్తాను, మీకు అర్థమవుతుంది. సో మాది కింద స్టోరేజ్ బెడ్ కింద చాలా దుమ్ము ఉందన్నమాట. అంటే ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత అసలు నేను అది ఓపెన్ చేయలేదు. సో ఇప్పుడు ఓపెన్ చేసి క్లీన్ చేస్తున్నాను. అండ్ సోఫాస్ పైన కూడా తెలియని ఒక ఫైన్ డస్ట్ ఉంటుంది. మీకు లాస్ట్లో ఇదంతా చేసిన తర్వాత దీంట్లోకి ఎంత డస్ట్ అక్యుములేట్ అయ్యిందని మీకు అర్థమవుతుంది. సో ఈ వీడియో చూసేయండి. ఇలాంటి ప్రొడక్ట్స్ కొనేటప్పుడు దగ్గరలో ఉన్న స్టోర్కి వెళ్ళి వాళ్ళ దగ్గరే ఒకసారి మొత్తం రివ్యూ అంతా వినేసి మనకి ఎలాంటిది మన ఇంటికి ఏది అవసరం అవుతుంది అని వాళ్ళనే అడిగి తెలుసుకుంటే బెటర్. మనకి ఎంత ఎస్ఎఫ్టీకి ఎంత పవర్ ఉన్న వ్యాక్యూమ్ క్లీనర్ కావాలి అనేది వాళ్ళే సజెస్ట్ చేస్తారండి. అండ్ నాకు ఇదెందుకు ప్రిఫర్ చేశానంటే మిగతావి వైర్తో వస్తాయి అండ్ వైర్ది అక్కడికి ఇక్కడికి అన్ని గదుల్లోకి మోసుకొని పోవాలి. ఇదైతే ఒక చోట చక్కగా స్టాండ్కి ఫిక్స్ చేసేసి ఉంచేయచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు సింగిల్ హ్యాండ్తో కూడా ఆ మెషిన్ ఇలా తెచ్చుకొని యూస్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది అనమాట యూస్ చేసుకోవడం. అసలు వైర్ ఉండదు అండ్ వేరే వాటికంటే కూడా సౌండ్ చాలా తక్కువ అనిపిస్తుంది. చాలా ఇరిటేటింగ్ సౌండ్ ఉండదు అనమాట ఇందులో. సో నాకు అందుకనే ఇది ప్రిఫర్ చేశాను. అండ్ సింగిల్ హ్యాండ్తో కూడా యూజ్ చేయొచ్చు. నేను ఒక చేత్తో మొబైల్ ఫోన్తో రికార్డ్ చేస్తూ ఇంకొక చేత్తో దాన్ని వ్యాక్యూమ్ చేస్తున్నాను అంటే అర్థం చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. అండ్ దానికి అటాచ్మెంట్స్ చాలా ఉంటాయి, బట్ నేను రెగ్యులర్గా 2 అటాచ్మెంట్స్ యూస్ చేస్తాను. నేల మీద కంటే కూడా నేను ఇలా కుషన్ కవర్స్ వాటి మీద ఎక్కువ యూస్ చేస్తాను అనమాట. కార్నర్స్లోనూ చూసారా అసలు అంత దుమ్ము ఉన్నట్టు తెలియదు అనమాట. సో దాని లోపల అంత వస్తుంది తీస్తే. నెక్స్ట్ నేను ఇక్కడ కంట్రీ డిలైట్లో వెజిటబుల్స్ ఆర్డర్ చేశాను, అవి చూపిస్తున్నాను. నేను మిల్క్ కూడా అక్కడి నుంచి తెప్పించుకుంటాను, బట్ ఈ మధ్య అక్షయ కల్ప వాళ్ళు కూడా వచ్చారనేసి 2 యాప్స్లోనూ నేను ఆల్టర్నేట్గా తెప్పించుకుంటున్నాను అనమాట. కంట్రీ డిలైట్ మిల్క్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దేవుడి దయ వల్ల ఇందులో ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని బయటపడకుండా ఉంటే చాలు, బట్ దాన్ని అయితే నేను కంప్లీట్గా ట్రస్ట్ చేస్తున్నాను. జనరల్గా మిల్క్, వెజిటబుల్స్, మంత్లీ సరుకులు ఉంటాయి కదా, కందిపప్పు అలాంటివి కొంచెం మీకు బెస్ట్గా ఎక్కడ దొరికాయి అనిపిస్తాయి అంటే కెమికల్స్ తక్కువ ఉన్నవి వాటికి షిఫ్ట్ అవ్వండి. ఆయిల్ కూడా రిఫైన్డ్ ఆయిల్ నుంచి మిల్ ఆయిల్ ఉంటాయి కదా, గానుగ నూనెలు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మనకి గానుగ దొరుకుతుంది సిటీస్లో కూడా. సో ప్రైస్ వేరియేషన్ ఉంటుందండి. ఒక్కొక్కసారి ఆయిల్ అయితే డబుల్ ప్రైస్ ఉంటుంది, బట్ మంత్లీ మనకి ఇన్వెస్ట్ చేయగలిగితే కొంచెం హెల్త్ ఎఫెక్ట్స్ నుంచి తప్పించుకోవచ్చు కదా. హాస్పిటల్స్కి మందులకి పెట్టే బదులు మనకి లోపల నుంచి కొంచెం ఏదన్నా మంచిగా వేస్తున్నాము మన బాడీలోకి అంటే దానికి ప్రిఫరెన్స్ ఇవ్వడం బెటర్ అని నా ఉద్దేశము. నేను ఇందాక ప్రైస్ లిస్ట్ కూడా పెట్టాను, ఎందుకంటే ఎవరైనా యాప్ యూజ్ చేయని వాళ్ళు ఉంటే వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది అని చెప్పేసి. ఒకసారి పాజ్ చేసి చూసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న క్వాంటిటీకి అంత ప్రైజెస్ ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే కూవింగ్స్ జ్యూసర్ ఉండేది నా దగ్గర, బీట్రూట్కి వాటికి అని కొనుక్కున్నాను. బట్ ఇది కొన్నప్పటి నుంచి అమెజాన్లో ఇలా బ్రేక్ అయ్యి వచ్చినట్టుంది, నాకు తెలియలేదు. కొత్తగా కంప్లైంట్ ఇస్తే వాళ్ళు నాకు ఫోటో పెట్టమన్నప్పుడు తెలిసిందనమాట బ్రేక్ అయింది అని చెప్పేసి. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చూపిస్తున్నాను. ఎవరైనా కొంటే కనుక ఇలా చెక్ చేసుకోండి కొన్న వెంటనే. అండ్ నేను ఇది పోపులు పెట్టేలాగా యూజ్ చేయడానికి అమెజాన్లో కొన్నాను. ఇది ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు, బట్ నాకు ఆ కిచెన్ కౌంటర్ టాప్ పైన పెట్టుకోవడానికి చాలా బాగా అనిపించింది. నా షార్ట్స్లో ఉంది చూడండి కావాలంటే ఇది. అండ్ నాకు నెక్స్ట్ డే మార్నింగ్ గృహప్రవేశం ఫంక్షన్ ఉందనమాట. అండ్ నేను ఐబ్రోస్ చేయించుకోవడానికని మా క్లబ్ హౌస్లో పార్లర్ పెట్టారు కొత్తగా, హబీబ్ పార్లర్ అని. సో దానికి వెళ్తున్నాను అనమాట. ట్రై చేస్తే బాగుంటే కనుక కంటిన్యూ చేయొచ్చు కదా. ఇంటి దగ్గరే పార్లర్ ఉంటే ఇంకా అసలు ఎమర్జెన్సీకి టెన్షన్ ఉండదు. మెయిన్గా ఐబ్రోస్ అండి, అవి చేయించుకుంటే చాలు, మిగతావి పెద్దగా పర్వాలేదు అనిపిస్తుంది నాకు. బట్ ఐబ్రోస్ చేయించుకున్నప్పుడు ఒక 2-3 మంత్స్కి ఒకసారి మాత్రం వ్యాక్సింగ్ కూడా చేయించుకుంటాను, హ్యాండ్స్కి లెగ్స్కి అనమాట. సో ఇది మా క్లబ్ హౌస్, కింద స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఇక్కడ పార్లర్ ఉంటుంది. నేను కూడా యాక్చువల్గా 1-2 సార్లు క్లబ్ హౌస్ ఎలా ఉంది చూడడానికి వచ్చాను తప్ప యూజ్ చేయడానికి అయితే ఎప్పుడు రాలేదు. అసలు ఇక్కడికి వచ్చాక అంత టైమే ఉండట్లేదు. మేబీ నేను ఇంట్లోనే ఉండి ఎక్కువ ఇంటినే ఎంజాయ్ చేయడం అలవాటు అయిపోయింది ఏంటో తెలీదు. ఇవి గెస్ట్ రూమ్స్, అలా ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క లాగా పెట్టారనమాట. ఒక దాంట్లో బ్యాడ్మింటన్ ఉంటుంది, షటిల్, స్క్వాష్ ఉంటుంది, అలా రకరకాల వాటి పేర్లు కూడా నాకు సరిగా తెలీదు. క్యారమ్స్ ఉంటాయి, చెస్ ఉంటుంది, ఇంకా అన్నీ ఉంటాయండి. మొత్తం అన్నీ యూజ్ చేసుకుంటే కనుక చాలా బెనిఫిట్స్ యాక్చువల్గా ఇలా క్లబ్ హౌస్లో. ఇది ఆఫీస్కి రెంట్కి ఇచ్చే స్పేస్ అనుకుంటా. నాకు చాలా బాగా నచ్చింది ఆ సిట్టింగ్, అది కలర్ చాలా బాగా వేశారనిపించింది కుషన్స్ది.
అండ్ దీంట్లో మినీ థియేటర్ కూడా ఉంటుంది. అదే ఓపెన్‌లో లేదు. అండ్ మాకు సండేస్ కిందనే స్నాక్స్ ఇలాంటివి చిన్నవి సరుకులు లాంటివి అలాంటివి తీసుకొచ్చి అమ్ముతారు. చాలా రీజనబుల్ ప్రైజెస్‌లో ఉంటాయి. అండ్ టేస్టీగా కూడా ఉంటాయి స్నాక్స్ అయితే. సో, నేను జస్ట్ చూపిస్తున్నాను మీకు. అండ్ నెక్స్ట్ నేను గృహప్రవేశానికి వెళ్తున్నాను అన్నాను కదా! అక్కడ ఇంకో కజిన్ వాళ్ళ పిల్లలది ట్విన్స్ అనమాట వాళ్ళిద్దరు. వాళ్ళది అన్నప్రాసన ఉంది అంటే అమెజాన్‌లో ఆర్డర్ పెట్టాను. 2 డే డెలివరీలో పెడితే వచ్చేసాయి. చిన్న ఫ్రాక్ అంటే ట్విన్స్ కదా పాప, బాబు. చిన్న ఫ్రాక్ వాడికి ఒక డ్రెస్ అండ్ ఒక చిన్న గిఫ్ట్ పెట్టాను. జర్మన్ సిల్వర్‌ది చూడండి చాలా బాగా రీజనబుల్‌గా అనిపించింది అమెజాన్‌లో నాకు. అండ్ షో పీస్‌లా కూడా పెట్టుకోవచ్చు ఇది. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే నెక్స్ట్ వీడియోస్‌లో నా నెయిల్స్ ఇలా ఉండవు. ఆల్రెడీ సెకండ్ నెయిల్ కూడా విరిగిపోయింది. ఇంకొక 3 ఉన్నాయి. చూద్దాం 3 కూడా ఎన్ని రోజులు ఉంటాయో. ఒక లెవెల్‌కి పెరిగిన తర్వాత ఎలాగో ఒకలాగా దేనికో దానికి తగిలి విరిగిపోతాయండి. కొంచెం పనులవి చేస్తూ ఉంటాం కదా ఈ క్లీనింగ్‌లు వాటిల్లో. సో, ఖచ్చితంగా విరిగిపోతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనల్ని మనం ఒక కొన్ని మంత్స్‌కి కానీ, వీక్స్ తర్వాత కానీ కొంచెం మనకు కూడా సెల్ఫ్ గ్రూమింగ్ చేసుకుంటూ ఉంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇంట్లో ఉన్నా కూడా కొంచెం మంచిగా, నీట్‌గా, ప్రెజెంటబుల్‌గా ఉండడము, మన స్కిన్ మీద, హెల్త్ మీద ఫోకస్ పెట్టుకోవడము అలాంటివి చేస్తూ ఉంటే అంటే అప్పుడప్పుడు లో అయినప్పుడు అలాంటప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ రావడానికి ఇవన్నీ చాలా హెల్ప్ అవుతాయన్నమాట. సో, నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఎందుకంటే కొంచెం లేడీస్ ఇంట్లోనే ఉండేవాళ్ళు జనరల్‌గా ఎలా పడితే అలా ఎవరు చూస్తారులే, ఎక్కడికి వెళ్తాంలే, ఎవరు వస్తారా అని అనుకోకుండా మనకి మనం మిర్రర్‌లో చూసుకున్నప్పుడు పొద్దున్నే స్నానం చేశాక రెడీ అయినప్పుడు ఒక మాయిశ్చరైజర్ రాసుకోవడం, ఒక లిప్ బామ్ పెట్టుకోవడం, చక్కగా నీట్‌గా హెయిర్ చేసుకొని ఉంటే చాలు రోజంతా అదే క్యారీ అయిపోతుంది. ఒక మంచి నైట్ డ్రెస్ గానీ, మంచి కుర్తీ గానీ వేసుకుంటే శారీ కట్టుకునేవాళ్ళు శారీ. బట్ ఈ రోజుల్లో నేను అనుకోవట్లేదు అందరూ శారీలు కట్టుకుంటున్నారు ఇంట్లో ఉండి అనేసి. జస్ట్ ఇవైతే నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ అనమాట. ఇందాక ఇది అన్నాను కదా డ్రెస్ పెట్టానని, ఇది బాబుది. కొంచెం చిన్నదైందండి. వాళ్ళు కొంచెం హైట్ ఉన్నారు చక్కగా 6 మంత్స్‌కే. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇవి 6 to 12 మంత్స్‌కి పెట్టాను. చూడాలి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వేసి చెప్పమని చెప్పాను. అండ్ మాకు హైదరాబాద్‌లో మా హస్బెండ్ వైపు చాలామంది కజిన్స్ ఉంటారనమాట. చాలా బాగా కలుస్తాము. బాగుంటారు అందరూ. టైం పాస్ అది అవుతుంది చక్కగా. ఏదైనా చిన్న అకేషన్స్ వచ్చినప్పుడు బాగా కలుస్తాము. అండ్ నాకు కొంచెం ఫ్రెండ్స్ కూడా బాగానే ఉండేవారు ఇదివరకు. బట్ ఇప్పుడు ఫిల్టర్ అయ్యి ఒకళ్ళిద్దరు మిగిలారనుకోండి. నాకు అలా ఎవరో ఒకళ్ళు అంటే ఏదన్నా వస్తే వెళ్ళడానికి కానీ, చేయడానికి కానీ ఎవరో ఒకళ్ళు అలా ఒక సపోర్ట్‌గా ఉంటే నాకు బాగా అనిపిస్తుంది. ఇదివరకు ఒక 10 ఇయర్స్ బ్యాక్ సింగిల్‌గానే వెళ్ళిపోయేదాన్ని షాపింగ్ గానీ ఎక్కడికైనా సరే. బట్ ఇప్పుడు ఎందుకో అలా తోడు అలవాటు అయిపోయి అలాగే వెళ్ళాలనిపిస్తుంది అనమాట. ఇప్పుడు యాక్చువల్గా నేను నెక్స్ట్ నుమాయిష్ కానీ అగ్రోమ్యాక్ కానీ వెళ్దాం అనుకుంటున్నాను. దానికి కూడా మా ఫ్రెండ్ అడిగాను. తనకి ఎప్పుడు కుదురుతుందంటే అప్పుడు నేను నెక్స్ట్ ఆ వీడియో పెడతాను. అండ్ నేను ఇక్కడ నైట్ ఇడ్లీలోకి పల్లీ చట్నీ చేస్తున్నాను. ఇలా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి మీరు. చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్లో వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి కొంచెం ఫ్రై అయ్యాక పెద్దగా ఉల్లిపాయలు కట్ చేసి వేసేసి పైన అంటే ఉల్లిపాయలు అసలు వేగక్కర్లేదు పెద్దగా. పైన పల్లీలు వేయించి పొట్టు తీసినవి వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. పైన కొంచెం పచ్చి కొబ్బరి కానీ, ఎండు కొబ్బరి కానీ వేసాను. మ్యాక్సిమం ఎండు కొబ్బరి అయితే బెటర్ అనమాట. అది మనకి దొరుకుతుంది కదా ఆన్లైన్లో, సూపర్ మార్కెట్లో కానీ. అది కొంచెం చల్లారాక ఉప్పు వేసుకొని మిక్సీ చేసేస్తే చాలా బాగుంటుంది. బయట ఇడ్లీలో వేస్తారు కదా చట్నీ బండి మీద, అలా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. బట్ పలుచగా చేసుకోండి. అండ్ ఇదైతే చట్నీ కాదు యాక్చువల్గా. పెసరపప్పు నానబెట్టి కొంచెం బియ్యపు రవ్వ వేసి మిక్సీ చేస్తాను. అదే పెసరపప్పు మిక్సీ చేశాక ఆ బ్యాటర్లో బొంబాయి రవ్వ కలిపాను. సో దాన్ని అలా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ డే కానీ ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ కానీ ఆనియన్స్, పచ్చిమిర్చి ఏదైనా వెజిటబుల్స్ వేసి పిల్లలకి దోశలాగా వేసి ఇవ్వడానికి చాలా బాగుంటుంది అనమాట. నమ్మండి నన్ను, ఒకసారి ఇలా చేసుకుని పెట్టుకోండి. ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ హడావుడి ఉండదు. ఒక స్నాక్లా యూజ్ అయిపోతుంది. టైం 5:30 అవుతుంది. నేను గృహప్రవేశానికి స్టార్ట్ అయ్యాను. మా కజిన్ వాళ్ళది కొంచెం ఇక్కడికి 3 to 5 minutes దూరంలో ఉంటుంది అంతే. సో పక్క బ్లాక్లో ఒక రిలేటివ్స్ని పిక్ చేసుకొని వెళ్ళిపోతా అంతే. తెలుసా నేను ఇలా మాట్లాడుతూ ఉంటే కరెక్ట్గా మిల్క్ వేసే అబ్బాయి అక్షయ కల్ప ఉంటుంది కదా, అతను సడన్గా లిఫ్ట్ ఓపెన్ చేశాడు. ఎంత షాక్ అయ్యానో. టక్మని వీడియో ఆఫ్ చేసేసి నిల్చున్నాను. నాకు ఇంకా అంటే ఫోబియా ఉంటుందన్నమాట. సోషల్గా ఏదన్నా వీడియో షూట్ చేయాలన్నా, మాట్లాడాలన్నా నాకు ఇంకా అలవాటు కావట్లేదు.
శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మార్నింగ్ వెళ్ళేటప్పుడు ముహూర్తానికి ఆ శారీ కట్టుకున్నాను. మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ ఇది చేంజ్ చేసుకున్నాను అనమాట. నాకు ఈ శారీ కూడా చాలా ఇష్టము, చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు, ఈవెన్ ఈవినింగ్ వరకు కూడా పడి దొరలేయచ్చు దీంతో అని చెప్పేసి ఇది వేసుకున్నాను నెక్స్ట్. సో నెక్స్ట్ ఏంటి అంటే నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ చిక్కుడుకాయ కూర చేస్తున్నాను. యాక్చువల్గా ఈ పోపులు పెట్టి చూపిద్దామని ఓపెన్ చేశాను. ఎంత ఎక్కువ క్వాంటిటీ పట్టాయో చూడండి. అసలు ఇంకా రీఫిల్కి చాలా వరకు అంటే వెంటనే తీసుకోక్కర్లేదు రీఫిల్ దీంట్లో. అండ్ నేను ఇత్తడి గిన్నెలో చేసుకుంటున్నాను. మట్టి పాత్రలు, స్టీల్ గిన్నెలు, ఇత్తడి గిన్నె అవి మామూలుగా రెగ్యులర్గా యూస్ చేసుకుంటూ ఉంటాము. ఇలాంటి వాటికి కొంచెం గ్యాస్ ఎక్కువే ఖర్చు అవుతుంది, బట్ ఇట్స్ ఓకే. మనకి హెల్త్ కంటే అంతకు మించి ఏం కావాలి చెప్పండి. అండ్ ఇంకొకటి, నా వీడియోస్లో నా వాయిస్ రకరకాలుగా ఉంటుంది. ఎందుకంటే నాకు ఎప్పుడు కోల్డ్ ఉంటూనే ఉంటుంది. అది సమ్మర్ అయినా, వింటర్ అయినా, రైనీ సీజన్ అయినా సరే. ఎందుకంటే నాది అలాంటి బాడీ అనమాట. సైనసైటిస్ నాకు యాక్చువల్గా. డస్ట్ ఎలర్జీ, రైనైటిస్, దీనికి రకరకాల పేర్లు ఉంటాయి. ఇవి మందులకు కానీ హోమియోకి కానీ దేనికి తగ్గదు. నా బాడీ అంతే తొందరగా అటాక్ అయిపోతుంది అనమాట. అండ్ నాకు ఏమర్థమైందంటే, మీకు బాగా నేను బయట చూపించే ఎగ్జిబిషన్స్ కానీ షాపింగ్ మాల్స్లో చూపించేవి కానీ నచ్చుతున్నాయని అర్థమైంది. బట్ నేను కొంచెం మరీ డైలీ వెళ్ళి అలాంటివి పెట్టలేను కదా. సో వెళ్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను మీకోసం అలా చేయడానికి. సో ఈలోపు ఇలాంటి బ్లాగ్స్ కూడా వస్తాయి. ఇవి కూడా చాలా బాగుంటాయి, చూస్తూ ఉండండి. చాలా మోటివేషనల్గా అనిపించవచ్చు మీకు నా నుంచి. సో ఇది ఈరోజు నా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ కామెంట్స్ చేయండి, కొంచెం పాజిటివ్గా చేయండి. కొత్తగా ఛానల్ పెట్టాను కదా, అప్పుడే నెగిటివిటీ అంటే కంటిన్యూ చేయడానికి కొంచెం ధైర్యం సరిపోదు అనమాట. ఇది ఈరోజు నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.